ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరాజత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ది పోత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ ఈ వారం మనం వార ఫలాలు తెలుసుకుందాం. ముఖ్యంగా 25 జనవరి 25 నుంచి జనవరి 31 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. ముఖ్యంగా చంద్రుడు మేష, వృషభ, మిథున రాశుల్లో, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహు, మీన రాశిలో శని, మకర రాశిలో రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాల యొక్క సంచారం ఉంటుంది. అందరికీ బ్రహ్మాండంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ వారం మనం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. మకర రాశి. ఈ మకర రాశి వారికి ఒక అనుకూలమైన వాతావరణం ఏముందండి? ఏం కనపట్టలేదు. ఒక్క శని ఒక్కడే అనుకూలంగా ఉన్నాడు. శని తృతీయ స్థాన సంచారం, చంద్రుడు చతుర్థ, పంచమ, షష్ఠ స్థాన సంచారం. వార ప్రారంభంలో వివాదాలు ఉంటాయి, జాగ్రత్తలు తీసుకోండి. వారం మధ్యలో స్వల్పమైన ఆటంకాలు, వారాంతం కార్యజయం, ధనలాభం, ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధించే పరిస్థితులు ఉన్నాయి. ఉద్యోగపరంగా అంటారా, కొన్ని చికాకులు తగ్గుతాయి. రాజకీయ పరంగా పెద్దగా గుర్తింపు ఉండదు. వృత్తుల పరంగా ఆర్థికపరమైన సర్దుబాట్లు కూడా జరగడం కష్టం. అంటే ఈ వారం ఈ మకర రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. శుభాశుభ మిశ్రమం. అంటే పని జరుగుతుందా అంటే జరుగుతుంది, ఆదాయం ఉంటుందా అంటే ఉండదు. ఉపయోగం ఏముంది? వ్యాపారాత్మక ఏదో వ్యాపారం జరుగుతుంది కానీ తగినంత ఆదాయం ఉండదు. ఎవరెవరు సమాధానాలు చెప్పాలి. స్వల్పమైన సమస్యలు ఉంటాయి, సమస్యలు పరిహారం అవుతూ ఉంటాయి, వాటికి పరిష్కార మార్గాలు దొరుకుతారు. ఇలా అనేక రకాలైనటువంటి చిన్న భిన్నమైనటువంటి అభిప్రాయాలతో ముందు కొనసాగేటువంటి వారంగా కనపడుతోంది. కొంతమందికి ప్రశ్నలు వస్తాయి, ఆ ప్రశ్నలకు సమాధానం మీరు చెప్పాల్సి వస్తూ ఉంటుంది. అంటే ప్రోత్సాహకరంగా లేనప్పుడు ఏమవుతుంది? ప్రతివాడు అడిగేవాడే ప్రతివాడికి మనం సమాధానం చెప్పేటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఏదైనప్పటికీ ఈ వారం జాగ్రత్తలతో నిదానంగా ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి అయితే ఉన్నది. ఉద్యోగపరమైనటువంటి సమస్యలు ఏమైనా వచ్చినా వాటిని అధిగమిస్తారు. రాజకీయ పరంగా పెద్దగా అవకాశాలు రావు. వృత్తుల పరంగా పెద్దగా డెవలప్మెంట్స్ అయితే లేదు. వ్యాపార పరంగా ఆర్థిక సర్దుబాట్లు అయితే వారాంతం మాత్రం కనబడుతున్నాయి. అంచేత ఈ రాశివారు ముఖ్యమైన పనులు చేయాలి అంటే ఏ రంగం వారైనా వారాంతం చెయ్యండి. అంచేత పెద్దగా ఇబ్బంది ఉండదు. చేత ఎక్కువగా సంఖ్యలు వాడాలి అంటే మీరు 5వ నెంబర్ ఎక్కువగా వాడండి. రంగులు వాడాలంటే గ్రీన్ రంగు వాడండి. ఆరాధన చెయ్యాలి అంటే తప్పనిసరిగా వినాయకుడిని పూజించండి. వినాయకుడికి ఉండ్రాళ్ళు నైవేద్యం పెడుతూ మీ యొక్క ఆటంకాలు తీరడానికి వినాయక స్తోత్రాన్ని పఠించి వినాయకుడి గుడికి వెడుతూ మరి ఆ స్వామిని కనుక కొలిస్తే తప్పనిసరిగా మీ యొక్క ఆటంకాలన్నీ కూడా మీ తీరుతాయి. అంటే మీకు ఆర్థికంగా పుంజుకోలేరు కానీ అంటే బాగా అప్పులన్నీ ఈ వారంలో తీరవు కదండి. కాస్త డెవలప్మెంట్స్ మాత్రం ఖచ్చితంగా కనపడే అవకాశాలు ఉన్నాయి.